పవన్ కళ్యాణ్ గారు ఆయన రాజకీయ ప్రయాణం ఎలా ఉందో మనకు తెలుసు. మనం ప్రత్యేకంగా ఎన్నిసార్లు మాట్లాడుకున్నా అది ఒక చరిత్రగా నిలిచిపోయేటువంటి ఒక బుక్‌గా మనం చూడొచ్చు. రేపటి తరాలకు ఒక బుక్‌గా మనం అందించేంత ఆయన ప్రయాణం ఉంది. ఇది మనం చెప్పింది కాదు. చాలామంది వైఎస్ఆర్‌సీపీ నాయకులే ఆయనను పొగుడుతుంటే ఆ ఫీలే వేరులా ఉంది. ఇకపోతే ఇక్కడ ఆయన పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా, అనేక శాఖలకు సంబంధించినటువంటి మంత్రిగా ఎన్నో అద్భుతాలు సృష్టిస్తున్నారు. అంటే చాలా మంది ఏముంది మిగతా మంత్రులే కదా, ఆయన కూడా ఒక మంత్రే కదా, ఆయన ముఖ్యమంత్రి కాదు కదా అంటున్నారు. మరి భారతదేశంలో చాలా రాష్ట్రాలు ఉన్నాయి, చాలా మంది మంత్రులు ఉన్నారు, చాలా మంది పంచాయతీరాజ్ శాఖ మంత్రులు ఉన్నారు. మరి ఎందుకని పవన్ కళ్యాణ్ గారు ఇన్ని ప్రభుత్వాలు మారాయి, ఇంతమంది మంత్రులు మారారు, ఎంతో మంది అద్భుతాలు సృష్టించారు, కానీ పవన్ కళ్యాణ్ గారు లాగా ఎందుకని చేయలేకపోయారు? అది చూసుకోవాలి. ఇక్కడ ఇది నేను కూడా చెప్పింది కాదు. ఒక ఇప్పుడున్నటువంటి మంత్రిగా చాలా మంది పార్థసారథి గారు, ఆయన మాటలు మీకు వినిపిస్తాను, వినండి. పంచాయతీల్లో ఆ రోజు ఇదే రాష్ట్రం, ఇదే ప్రజలు, మీరు ఎన్ని కిలోమీటర్లు సీసీ రోడ్లు వేయగలిగారు గ్రామాల్లో? ఈరోజు ప్రభుత్వం వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో గిన్నీస్ బుక్ లో ఎక్కే విధంగా రాష్ట్రంలోని 13,500 పైబడి పంచాయతీల్లో ఒకే రోజు, నిజంగానే ఇది ఒక చరిత్రలో నిలిచిపోయేటువంటి రోజుని పవన్ కళ్యాణ్ గారు గిన్నీస్ రికార్డులో ఎక్కేంత స్థాయికి తీసుకువెళ్లారంటే, ఒకటే రోజు 13,500 గ్రామ సభలు పెట్టి ఒక రికార్డు సృష్టించారు. మీ నిధులు మీకే, మీరేం చేస్తారో అవి చెయ్యండి అని చెప్పి గ్రామ స్వరాజ్యాన్ని పేరును వినటమే తప్ప కనిపించటం, వినిపించటం కూడా లేనటువంటి పరిస్థితిని చూసాం. కానీ పవన్ కళ్యాణ్ గారు వచ్చిన ఒక నెల లోపే దాన్ని ఒక చరిత్రగా సృష్టించారు అంటే, చేసి చూపించారు అంటే, అది కేవలం పవన్ కళ్యాణ్ గారి వల్ల అయింది. ఎంతో మంది మంత్రులను చూడొచ్చు, ఎంతో మంది వ్యక్తులను రావచ్చు, కానీ పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తి వచ్చినటువంటి 6 నెలల లోపే ఇన్ని అద్భుతాలు సృష్టించారంటే ఆయన స్థాయి ఏంటో మనం చూడొచ్చు. ఇకపోతే ఆయన వచ్చినటువంటి 6 నెలల లోపల, ఇప్పటికి 7 నెలల పూర్తి వస్తుంది, 6 నెలల లోపే ఆయన 3,500 నుండి 4,000 కిలోమీటర్ల సీసీ రోడ్లు పూర్తి చేశారంటే అది ప్రభుత్వం ఎంత సంకల్పంగా తీసుకుందో, పవన్ కళ్యాణ్ గారు దాన్ని ఎంత బలంగా తీసుకున్నారో చూడొచ్చు. భారతదేశ చరిత్రలో లేనటువంటి ఘనతను పవన్ కళ్యాణ్ గారు తీసుకొచ్చారు. ఎప్పుడో ఇన్ని సంవత్సరాలు, 76 సంవత్సరాల రిపబ్లిక్ డే మొన్నే పూర్తి చేసుకున్నాం. ఇన్ని సంవత్సరాల్లో స్వతంత్రం వచ్చిన తర్వాత ఇన్ని సంవత్సరాల్లో వేయలేనటువంటి రోడ్లను పవన్ కళ్యాణ్ గారు గిరిజన ప్రాంతాలకు వెళ్ళి వేసి వాళ్ళని బయటకు తీసుకొచ్చి వాళ్ళకి బాహ్య ప్రపంచంలో అనేక అవకాశాలను కల్పించాలి అనే ఉద్దేశంతో వేస్తున్నారో మనం చూస్తున్నాం. పులివెందుల లేదంటే సీఎంలు, మా తాతలు, మా నాన్నలు, మేము ఎంపీలు, వాళ్ళ సొంత నియోజకవర్గంలోనే వాళ్ళు కనీసం రోడ్లు కూడా వేయలేనటువంటి పరిస్థితికి ఉంటే, అదే నియోజకవర్గాల్లో ఇది అది ప్రతిపక్ష నాయకుడి నియోజకవర్గం కూడా అని ఆలోచించకుండా అక్కడి కూడా వేసి చూపించినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. అంటే ఒక్క పిఠాపురానికి కాదు, రాష్ట్రంలో ఏ ఒక్క పంచాయతీకైనా సరే ఆయన మంత్రిగా ఉన్నారు. డెఫినెట్గా అన్ని పంచాయతీలను ఒకేలాగా చూస్తారు అని చెప్పడానికి అనేక సంఘటనలు మనం చూస్తున్నాం. అటు శ్రీకాకుళం, అరకు, పాడేరు ఏరియాలో కావచ్చు, అటు పులివెందుల జగన్మోహన్ రెడ్డి గారి నియోజకవర్గంలో కావచ్చు, ఎన్నో దశాబ్దాల పాటు వేయినటువంటి రోడ్లను పవన్ కళ్యాణ్ గారు వచ్చినటువంటి 6 నెలలలోనే 4,000 కిలోమీటర్ల రోడ్డు వేశారు అంటే అది ఆయన నిజాయితీకి, ఆయనకున్నటువంటి ప్రజల పట్ల ఆయనకున్నటువంటి నిబద్ధతను చూపిస్తుంది. ఒక నిజాయితీ గల రాజకీయ నాయకుడు వస్తే దానికి ఒక మంత్రి పదవి తోడైతే ఎలా ఉంటుందో, ఎలాంటి అద్భుతాలు, ఎలాంటి వండర్ క్రియేట్ చేయొచ్చో పవన్ కళ్యాణ్ గారి ఆయన పరిపాలనలో మనం చూడొచ్చు. డెఫినెట్గా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఎన్నో వందల సార్లు అక్కడ నుంచి నిధులు వస్తున్నాయి, కానీ అవి పేద ప్రజల వరకు, పంచాయతీల వరకు వెళ్ళే పరిస్థితి లేదు. కనీసం గత ప్రభుత్వంలో అయితే కానీ పంచాయతీ వ్యవస్థనే నిర్వీర్యం చేసేసినటువంటి పరిస్థితిని చూసాం. వార్డు మెంబర్లుగా, సర్పంచులుగా గెలిచినటువంటి వాళ్ళు ఎంతో మంది, అయ్యా ఇదేం పంచాయతీలు, మాకు అసలు కనీసం ఒక రోడ్డు కాదు కదా, ఒక ఏది చేసుకోవడానికి లేదు, పంచాయతీలు ఫ్యాన్ బిగించుకోవడానికి కూడా మాకు అవకాశం లేకుండా నిర్వీర్యం చేసేసినటువంటి గవర్నమెంట్ల నుంచి మీదే పంచాయతీ, మీవి డబ్బులు, మీరు ఏం చేసుకుంటారో చేయండి, మీకు ఎలాంటి అవసరాలు ఉన్నాయో వాటి మీద దృష్టి పెట్టండి అని చెప్పి
పవన్ కళ్యాణ్ గారు చేసి వాళ్ళకి నిధులు ఇచ్చి వాళ్ళని నిర్మాణం పూర్తి చేసినటువంటి పనులు. అంతేకాకుండా గోకులాలు, ఈ గోకులాలు గతంలో ఎప్పుడూ మనం వినలేదు పంచాయతీల్లో నిజంగా గోకులాలు కడతారా అని. కానీ పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత వాటి ఎంత అద్భుతంగా ఎన్ని అంటే 4-5 సంవత్సరాలు గతంలో ఉన్నటువంటి గవర్నమెంట్లో కూడా ఈ 10 ఏళ్ల పాటు చేయలేనటువంటి ఇన్ని గోకులాలు పవన్ కళ్యాణ్ గారు వచ్చినటువంటి 6 నెలల్లోనే దాదాపు 13,000 గోకులాలు నిర్మించారు అంటే పవన్ కళ్యాణ్ గారి స్థాయి ఏంటో చూడొచ్చు, ఆయన నిజాయితీ ఏంటో మనకి తెలుస్తూ ఉంది. సో ఇలాంటి నాయకుడిని మనం గెలిపించుకున్నందుకు ఆంధ్రప్రదేశ్ ప్రజలు డెఫినెట్గా అదృష్టవంతులని చెప్పాలి. పవన్ కళ్యాణ్ గారు లాంటి నిజాయితీకి మనం ఎప్పటికప్పుడు మనం ప్రజలకి చూపించాల్సినటువంటి అవసరం కూడా ఉంది. తద్వారా మిగతా మంత్రులు కావచ్చు వాళ్ళ పనితీరుని, రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి ఎన్డీఏ కూటమి చేస్తున్నటువంటి పనులను ఎంత అద్భుతంగా ప్రజల్లోకి తీసుకువెళ్లాల్సినటువంటి అవసరం కూడా ఉంది. సో డెఫినెట్గా ఇది పవన్ కళ్యాణ్ గారు మాత్రమే చేసినటువంటి అద్భుతాలు, పవన్ కళ్యాణ్ గారు మాత్రమే చేయగలిగినటువంటి పనులను మనం ఎప్పటికప్పుడు ప్రజలకి వివరిద్దాం. ఎన్డీఏ కూటమి అవసరాన్ని, రాష్ట్ర భవిష్యత్తుకు ఎంత ఉపయోగమో పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తులు, నిజాయితీ గల వ్యక్తులు రాష్ట్రానికి ఎంత అవసరంగా మనకి ఇప్పుడు పరిస్థితులు కనిపిస్తున్నాయో వివరించే ప్రయత్నం చేద్దాం.